హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో వైస్రాయ్ గురించి తెలుసుకుందాం. భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఎవరు? లార్డ్ కానింగ్. ఇతను 1856 నుంచి 1862 వరకు ఉన్నాడు. ఎప్పటి నుంచి వరకు? 1856 నుంచి 1862 వరకు. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ కూడా ఇతనే. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్ పదవిగా మారింది. ఏ చట్టం ప్రకారం అంటే 1858 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మారింది. ఈ 1858 చట్టం ప్రకారం మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఈ 1858 చట్టం ప్రకారం అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ఎక్కడి నుంచి? ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. రాజ్య సంక్రమణ విధానం రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? కానింగ్. ఎప్పుడు రద్దయింది రాజ్య సంక్రమణ సిద్ధాంతం? 1859లో రద్దయింది. కలకత్తా, బాంబే, మద్రాస్ యూనివర్సిటీలు 1857లో లార్డ్ కానింగ్ కాలంలో స్థాపించబడ్డాయి. కలకత్తా, బాంబే, మద్రాస్ యూనివర్సిటీలు 1857లో లార్డ్ కానింగ్ కాలంలో స్థాపించబడ్డాయి. పోర్టుపోలియో పద్ధతి ప్రవేశపెట్టాడు. 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం పోర్టుపోలియో పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. పోర్టుపోలియో పద్ధతి ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. ఆదాయ పన్నును ప్రవేశపెట్టాడు. ఆదాయ పన్నును ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ అంటే లార్డ్ కానింగ్. ఆదాయ పన్ను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. 1858లో అలహాబాద్లో దర్బార్ ఏర్పాటు చేశాడు. 1858లో అలహాబాద్లో దర్బార్ని ఏర్పాటు చేశాడు. ఈ దర్బార్లో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యాల భాగమని ప్రకటించాడు. లార్డ్ కానింగ్ అలహాబాద్ దర్బార్ను ఏర్పాటు చేశాడు. ఎప్పుడు? 1858లో. సో అలహాబాద్ దర్బార్ను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఆదాయ పన్ను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. పోర్టుపోలియో పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. ఇతని కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ అంటే లార్డ్ కానింగ్. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాతనే 1858 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. అయితే 1859లో యూరోపియన్ సైనికులు చేపట్టిన తెల్ల తిరుగుబాటు, వైట్ మ్యూటినిటీ ఇతని కాలంలో జరిగింది. సో 1857 సిపాయిల తిరుగుబాటు ఎవరి కాలంలో జరిగింది? లార్డ్ కానింగ్. వైట్ మ్యూటినిటీ ఎవరి కాలంలో జరిగింది? ఇది కూడా లార్డ్ కానింగ్. 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్, 60లో ఇండియన్ పీనల్ కోడ్, 61లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమల్లోకి వచ్చాయి. భారత హైకోర్టు చట్టం 1861లో జారీ చేయబడింది. భారత హైకోర్టు చట్టం ఇప్పుడు 1861. ఈ హైకోర్టు చట్టం ప్రకారమే కలకత్తా, మద్రాస్, ముంబైలో హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇతని శాంతి విధానాల వల్ల క్లెమెన్సీ కానింగ్ అనే పేరు పొందాడు. ఇతని బిరుదేంటి? క్లెమెన్సీ కానింగ్. కానింగ్ సంబంధించి ముఖ్యమైన పాయింట్ చూద్దాము. ఇతను మొట్టమొదటి వైస్రాయ్. పోర్టుపోలియో విధానం ప్రవేశపెట్టాడు. పోర్టుపోలియో విధానం ప్రవేశపెట్టింది ఎవరంటే లార్డ్ కానింగ్. 1860 సిపాయిల తిరుగుబాటు, వైట్ మ్యూటినీ ఎవరి కాలంలో జరిగిందంటే లార్డ్ కానింగ్. అలహాబాద్ దర్బార్ని ఏర్పాటు చేసిన గవర్నర్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఆదాయ పన్ను ప్రవేశపెట్టింది ఎవరంటే లార్డ్ కానింగ్. ఓకే. నెక్స్ట్ లార్డ్ ఎల్జిన్ 1862 నుంచి 63 వరకు ఉన్నాడు. 1862 నుంచి 63 వరకు. ఇతను వహాబీ ఉద్యమం ప్రారంభమైంది. ఇతని కాలంలోనే వహాబీ ఉద్యమం ప్రారంభమైంది. వహాబీ ఉద్యమం ఎవరి కాలంలో జరిగిందంటే ఎల్జిన్. వహాబీ ఉద్యమం ఎల్జిన్ కాలంలో ప్రారంభమైంది. ఇతను ధర్మశాలలో మరణించాడు. ధర్మశాలలో మరణించిన వైస్రాయ్ ఎవరంటే ఎల్జిన్. ధర్మశాలలో మరణించిన వైస్రాయ్ ఎవరు? ఎల్జిన్. సర్ జాన్ లారెన్స్ 1864 నుంచి 69 వరకు ఉన్నాడు. 1864 నుంచి 69 వరకు ఉన్నాడు. విస్తృత నీటిపారుదల పథకాలను ప్రారంభించాడు.
నీటిపారుదల పథకాలను ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరంటే లారెన్స్. నీటిపారుదల పథకాలను ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు? లారెన్స్. ఆఫ్ఘనిస్తాన్ పట్ల మాస్టర్లీ ఇన్యాక్టివిటీ విధానాన్ని అనుసరించాడు. మాస్టర్లీ ఇన్యాక్టివిటీ విధానాన్ని అనుసరించిన గవర్నర్ జనరల్ ఎవరంటే లారెన్స్. ఇతని కాలంలోనే యూరప్తో టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్ ప్రారంభించబడింది. టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్ ఎవరి కాలంలో ప్రారంభించబడ్డదంటే లారెన్స్. టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్ ఎవరి కాలంలో ప్రారంభించాడు? లారెన్స్. స్కాలర్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరంటే లారెన్స్. స్కాలర్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు? లారెన్స్. మొట్టమొదటి అడవుల సంరక్షణ చట్టం 1860లో జారీ చేయబడింది. అడవుల సంరక్షణ చట్టం ఎప్పుడు? 1865లో. ఎవరు? లారెన్స్. అప్పుడు వైస్రాయ్ ఎవరు? లారెన్స్. భూటాన్తో 1864-65లో మధ్యకాలంలో భూటాన్తో యుద్ధం చేశాడు. 1864-65 మధ్యకాలంలో భూటాన్తో యుద్ధం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సివిల్ సర్వీస్ పరీక్షలో పాల్గొంటూ గరిష్ట వయసును 23 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు 1866లో కుదించారు. 1866లో సివిల్ సర్వీస్ గరిష్ట వయసును 23 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు కుదించిన వైస్రాయ్ ఎవరంటే లారెన్స్. ఎవరు? లారెన్స్. ఇయర్ కూడా ఇంపార్టెంట్. గరిష్ట వయసును 23 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు ఏ సంవత్సరాలు కుదించారంటే 1866. నెక్స్ట్ లార్డ్ మయో 1869 నుంచి 72. ఇతను ఖత్యాపూర్లో రాజ్కోట్ కాలేజీని, అజ్మీర్లో మయో కాలేజీని స్థాపించాడు. ఖత్యాపూర్లో రాజ్కోట్ కాలేజీని, అజ్మీర్లో మయో కాలేజీని స్థాపించాడు. స్టేట్ రైల్వే ప్రవేశపెట్టాడు. డ్యూక్ ఆఫ్ ఎడెన్బర్గ్ భారతదేశాన్ని ఇతని కాలంలోనే సందర్శించాడు. ఎవరు? డ్యూక్ ఆఫ్ ఎడెన్బర్గ్ అంటే బ్రిటిష్ యువరాజు ఎడెన్బరో. ఎవరి కాలంలో సందర్శించాడంటే లార్డ్ మయో. భారతదేశంలో హత్య గావించబడ్డ మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ మయో. ఎవరితో చంపబడ్డాడంటే షేర్ ఆలీ. భారతదేశంలో హత్య గావించబడ్డ మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? మయో. లార్డ్ మయో. ఎవరి చేతులు చంపబడ్డాడంటే షేర్ ఆలీ. భారత గణాంక సర్వేను స్థాపించిన గవర్నర్ జనరల్ ఎవరంటే మయో. 1871లో మొదటి జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఇప్పుడు 1871లో మొదటి జనాభా లెక్కల సేకరణ జరిగింది. ప్రత్యేక వ్యవసాయ వాణిజ్య శాఖను స్థాపించాడు. సో మొదటి జనాభా లెక్కల సేకరణ ఎవరి కాలం జరిగిందంటే మయో. ఆర్థిక వికేంద్రీకరణ ప్రవేశపెట్టాడు. కేంద్ర ఆర్థిక సంబంధాలను వేరుపరిచాడు. 1870లో రెడ్ సీ కేబుల్ లింక్ లండన్, బాంబే మధ్య ఏర్పాటు చేశాడు. జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టంను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ లార్డ్ నార్త్ బ్రూక్. పంజాబ్ యొక్క కూకా ఉద్యమం ఈయన కాలంలో తిరుగుబాటుగా మారింది. ఎవరి కాలంలో తిరుగుబాటుగా మారిందంటే లార్డ్ నార్త్ బ్రూక్. ఆదాయ పన్నును రద్దు చేశాడు. ఆదాయ పన్ను రద్దు చేసిన గవర్నర్ జనరల్ నార్త్ బ్రూక్. ఎవరు? నార్త్ బ్రూక్. 1872లో బాల్య వివాహ నిషేధ చట్టం చేయబడింది. 1872లో బాల్య వివాహ నిషేధ చట్టం చేయబడింది. ఏ సంవత్సరం చేయబడింది? 1872లో బాల్య వివాహ నిషేధ చట్టం చేయబడింది. ఇతని కాలంలో వేల్స్ యువరాజు భారతదేశాన్ని సందర్శించాడు. ఇతనే తర్వాత 7వ ఎడ్వర్డ్గా పేరుగాంచాడు. వేల్స్ యువరాజు భారతదేశాన్ని సందర్శించినప్పుడు వైస్రాయ్ ఎవరంటే నార్త్ బ్రూక్. నార్త్ బ్రూక్. బాల్య వివాహ చట్టం చేయబడ్డప్పుడు వైస్రాయ్ ఎవరంటే నార్త్ బ్రూక్. కూకా ఉద్యమం ఎప్పుడంటే నార్త్ బ్రూక్. ఆదాయ పన్నును రద్దు చేసింది ఎవరంటే నార్త్ బ్రూక్. ఆదాయ పన్ను ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ కానింగ్. అయితే
అదే పని రద్దు చేసింది నార్త్బ్రూక్. ఆఫ్ఘన్ సమస్య మీద భారత రాజ్య కార్యదర్శిగా శాలిస్బరీతో వివాదం వల్ల ఇతను రాజీనామా చేశాడు. అప్పుడున్న భారత రాజ్యకారి శాలిస్బరీతో వివాదం వల్ల రాజీనామా చేశాడు. నార్త్బ్రూక్ రాజీనామా చేశాడు. నెక్స్ట్ లార్డ్ లిట్టన్. లార్డ్ లిట్టన్ అత్యంత వివాదాస్పద వైస్రాయ్. ఇతను 1876 నుంచి 80 వరకు ఉన్నాడు. తిరోగామి లక్షణాల వైస్రాయ్. అత్యంత వివాదాస్పద వైస్రాయ్ ఎవరు? లార్డ్ లిట్టన్. తిరోగామి లక్షణాల వైస్రాయ్ లార్డ్ లిట్టనే. 1877లో భారతదేశంలో విపరీతం కరువు ఉన్నప్పుడు ఇతను గ్రాండ్ దర్బార్ ఏర్పాటు చేశాడు. విపరీతం కరువు ఉన్నప్పుడు గ్రాండ్ దర్బార్ని ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరంటే లిట్టన్. ఎప్పుడు? 77లో. 1877లో రాయల్ టైటిల్స్ చట్టాన్ని ఆమోదించి విక్టోరియా మహారాణిని కైజర్ ఈ హింద్గా ప్రకటించాడు. రాయల్ టైటిల్స్ చట్టాన్ని ఆమోదించిన వైస్రాయ్ ఎవరంటే లిట్టన్. లిట్టన్. విక్టోరియా మహారాణిని కైజర్ ఈ హింద్గా ప్రకటించింది ఎవరంటే లిట్టన్. ఇవన్నీ విక్టోరియా మహారాణిని కైజర్ హింద్గా ప్రకటించిన వైస్రాయ్ ఎవరంటే లిట్టన్. భారత ఆయుధాల చట్టం 1878ను జారీ చేశాడు. ఆంగ్లో ఇండియన్లు, ఉన్నతోద్యోగులు దీని పరిధిలోకి రారు. భారత ఆయుధాల చట్టం 1878ను జారీ చేసిన వైస్రాయ్ ఎవరంటే లిట్టన్. భారత పత్రికా చట్టం వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878. ఆయుధాల చట్టం 78, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 78. దీన్ని జారీ చేసి దేశీయ పత్రికలపై ఆంక్షలు విధించాడు. 1879-80 మధ్య రెండవ ఆఫ్ఘన్ యుద్ధం జరిగింది. ఇది గండమక్సన్తో ముగిసింది. రెండవ ఆఫ్ఘన్ యుద్ధం ఏ సన్తో ముగిసింది? గండమక్సన్తో ముగిసింది. స్టాట్యూటరీ సివిల్ సర్వీస్ విధానాన్ని సూచించాడు. 29 వస్తువులపై దిగుమతి సుంకాన్ని రద్దు చేశాడు. దిగుమతి సుంకాలను రద్దు చేసిన వైస్రాయ్ ఎవరంటే లిట్టన్. స్ట్రాబే అధ్యక్షతన ఆర్థిక సంఘం నియమించాడు. ఆర్థిక సంఘాన్ని నియమించిన వైస్రాయ్ ఎవరంటే లిట్టన్. 1878లో రిచర్డ్ స్టాచీ అధ్యక్షతన మొదటి క్షామ నివారణ సంఘాన్ని నియమించాడు. ఎవరి అధ్యక్షన? రిచర్డ్ స్టాచీ అధ్యక్షతన నియమించాడు. 1878లో సివిల్ సర్వీసుల గరిష్ట వయసును 21 నుంచి 19కి తగ్గించాడు. 1878లో ఇప్పుడు ఏ సంవత్సరం? 1878లో సివిల్ సర్వీసుల గరిష్ట వయసును 21 నుంచి 19కి తగ్గించాడు. ఇది ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో సివిల్ సర్వీసుల గరిష్ట వయస్సును 21 నుంచి 19కి తగ్గించారంటే 1878. ఎవరంటే వైస్రాయ్ లిట్టన్. 1866లో 23 నుంచి 21 తగ్గించారు. అప్పుడు ఎవరంటే లారెన్స్. ఇప్పుడు 1878లో 21 నుంచి 19 తగ్గించారు. ఎవరంటే లిట్టన్. 1876లో రాష్ట్రాల ప్రివీ కౌన్సిల్ను ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ లార్డ్ రిప్పన్. 1880 నుంచి 1884 వరకు పనిచేశాడు. ఇతను స్థానిక స్వపరిపాలన పితామహుడుగా పేరుగాంచిన వైస్రాయ్ ఎవరంటే రిప్పన్. అతి గొప్ప గవర్నర్ జనరల్గా పరిగణించబడ్డాడు. ఇతను 1878లో ఏర్పడిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను 1882లో సడలించాడు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను సడలించిన వైస్రాయ్ ఎవరంటే రిప్పన్. 81లో మొట్టమొదటి కర్మాగార చట్టం లేదా ఫ్యాక్టరీ చట్టాన్ని జారీ చేశాడు. 81లో జనాభా లెక్కల ప్రకారం బ్రిటిష్ భారత జనాభా 254 మిలియన్లు. ఎంత? 254 మిలియన్స్. హంటర్ అధ్యక్షతన ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 1882లో హంటర్ అధ్యక్షతన విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరంటే రిప్పన్. స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పిలువబడ్డది ఎవరంటే రిప్పన్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని సడలించింది ఎవరంటే రిప్పన్.
కర్మాగార చట్టం జారీ చేసిన వారంటే రిప్పన్. హంటర్ అధ్యక్షన విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన వారంటే రిప్పన్. హిల్బర్ట్ బిల్ చాలా ఇంపార్టెంట్. హిల్బర్ట్ బిల్ని జారీ చేశాడు. హిల్బర్ట్ బిల్లును జారీ చేసిన వైస్రాయ్ ఎవరంటే రిప్పన్. ఆంగ్లేయ నేరస్తులను విచారించే అధికారం భారతీయ న్యాయమూర్తులకు అవకాశం కల్పించేదే హిల్బర్ట్ బిల్లు. ఆంగ్లేయ నేరస్తులను విచారించే అధికారం భారతీయ న్యాయమూర్తులకు అవకాశం కల్పిస్తుంది అన్నమాట. పెద్ద ఎత్తున ఆందోళన జరపగా ఈ బిల్లును సవరించి 5 జడ్జీలు గల బెంచ్ని ఏర్పాటు చేసి అందులో 3 ఆంగ్లేయులు ఉండాలని తెలిపాడు. రిప్పన్ పరిపాలన విధానంలో అతి చిన్న యూనిట్ తాలూకా లేదా తహసీల్. తాలూకా లేదా తహసీల్ అనేది అతి చిన్న యూనిట్. 1881లో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించబడ్డాయి. 1881లో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించబడ్డాయి. 70లో చేసిన జనాభా లెక్కన సాధారణ జనాభా లెక్కన ఇది ఖచ్చితమైన 81లో వచ్చింది. ఖచ్చితమైన జనాభా లెక్క అన్నమాట. ఇది ఖచ్చితమైన జనాభా లెక్క సేకరణ 81లో జరిగింది. డ్యూటీ ఆఫ్ ఏజ్ అనే పేరు గల కరపత్రం రచించాడు. ఎవరు? రిప్పన్. డ్యూటీ ఆఫ్ ఏజ్ అనే కరపత్రం రచించిన గవర్నర్ వైస్రాయ్ ఎవరంటే రిప్పన్. సివిల్ సర్వీస్లో గరిష్ట వయోపరిమితి 19 నుంచి 21 పెంచాడు. సివిల్ సర్వీస్లో గరిష్ట వయోపరిమితిని 19 నుంచి 21కి పెంచాడు. ప్రధాన న్యాయమూర్తి సర్ రిచర్డ్ గార్త్ సెలవుల్లో వెళ్ళినప్పుడు ఆ స్థానంలో భారతీయుడైన సర్ రమేష్ మిత్తర్ను నియమించడం రిప్పన్ యొక్క ఔదార్యానికి నిదర్శనం. సో భారతీయుడైన రమేష్ మిత్తర్ను జడ్జిగా నియమించింది ఎవరంటే రిప్పన్. ఎవరు? రిప్పన్. లార్డ్ డఫరిన్ ఇతను 1884 నుంచి 88 వరకు ఉన్నాడు. ఇతని కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ 1885లో స్థాపించబడింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడ్డప్పుడు వైస్రాయ్ ఎవరంటే డఫరిన్. ఎవరు? వైస్రాయ్. చార్లెస్ హచిన్సన్ అధ్యక్షన సివిల్ సర్వీసుల విభజన కమిషన్ ఏర్పాటు చేశాడు. ఎవరి అధ్యక్షన? హచిన్సన్ అధ్యక్షన సివిల్ సర్వీస్ విభజన కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరంటే డఫరిన్. అప్పటి భారత రాజ్య కార్యదర్శి క్రాస్. భారత రాజ్య కార్యదర్శి ఎవరు? క్రాస్. ఎవరి అధ్యక్షన సివిల్ సర్వీస్ విభజన కమిషన్ ఏర్పాటు చేశారు? హచిన్సన్ అధ్యక్షతన. నెక్స్ట్ లార్డ్ లాన్స్డౌన్. ఎవరు? లార్డ్ లాన్స్డౌన్ 1880 నుంచి 94 వరకు ఉన్నాడు. సివిల్ సర్వీసులను కేంద్ర రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు విభజించారు. సివిల్ సర్వీసులను కేంద్ర రాష్ట్ర సబార్డినేట్ సర్వీసులుగా విభజించారు. ఎవరి కాలంలో అంటే లాన్స్డౌన్. లార్డ్ లాన్స్డౌన్ కాలంలో సివిల్ సర్వీసులను కేంద్ర రాష్ట్ర సబార్డినేట్ సర్వీసులుగా విభజించారు. ఇతని కాలంలోనే భారత శాసన చట్టం 1892 చేయబడింది. సివిల్ సర్వీస్ యొక్క గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచారు 1892లో. ఇంపార్టెంట్ ఇది. సివిల్ సర్వీస్లో గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచినప్పుడు గవర్నర్ వైస్రాయ్ ఎవరంటే లాన్స్డౌన్. ఎవరు? లాన్స్డౌన్. సివిల్ సర్వీస్లో గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలకు పెంచినప్పుడు వైస్రాయ్ ఎవరంటే లాన్స్డౌన్. వారం వారం సెలవు మంజూరు చేస్తూ రెండో ఫ్యాక్టరీ చట్టం 1891లో చేయబడింది. వారం వారం సెలవు మంజూరు చేస్తూ రెండో ఫ్యాక్టరీ చట్టం 1891లో ఎవరికైనా చేయబడిందంటే లాన్స్డౌన్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు నిర్ణయించడానికి డ్యూరాండ్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో భారత్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు రేఖను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ డ్యూరాండ్ కమిషన్. ఈ కమిషన్ డ్యూరాండ్ రేఖను ఏర్పాటు చేసింది. సో డ్యూరాండ్ కమిషన్ ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరంటే లాన్స్డౌన్. లాన్స్డౌన్. నెక్స్ట్ రెండవ ఎల్జిన్. ఇతని కాలంలో 1896లో భారతదేశంలో భయంకరమైన కరువు ఏర్పడింది. జేమ్స్ లియాల్ అధ్యక్షన కరువు కమిషన్ ఏర్పాటు చేశాడు. ప్లేగు వ్యాధి విజృంభించింది. లోకమాన్య తిలక్ నిర్బంధం విడుదల. 1897లో చాపేకర్ సోదరులు బ్రిటిష్ అధికారులైన రాండ్ ఐరిష్లను హత్య చేశారు. సో చాపేకర్ సోదరులు రాండ్ ఐరిష్ను హత్య చేసినప్పుడు వైస్రాయ్ ఎవరంటే రెండవ ఎల్జిన్. ఎవరి కాలంలో చాపేకర్ సోదరులు రాండ్ ఐరిష్ను హత్య చేశారంటే రెండవ ఎల్జిన్. నెక్స్ట్ లార్డ్ కర్జన్. ఇతను 1899 నుంచి 1905 వరకు ఉన్నాడు. 1899 నుంచి 1905 వరకు. ఇతన్ని బ్రిటిష్ ఇండియా ఔరంగజేబు అని అంటారు. బ్రిటిష్ ఇండియా ఔరంగజేబు అంటే లార్డ్ కర్జన్. బ్రిటిష్ ఇండియా ఔరంగజేబ్ లార్డ్ కర్జన్. ఇతని
డ్యూక్విక్ వైస్రాయ్ అని, రైతు బాంధవుడు అని కూడా అంటారు. ఇతని కాలాన్ని కమిషన్ల కాలం అంటారు. ఎవరి కాలాన్ని కమిషన్ల కాలం? లార్డ్ కర్జన్. డ్యూక్విక్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్. బ్రిటిష్ ఇండియా ఔరంగజేబు ఎవరు? లార్డ్ కర్జన్. రైతు బాంధవుడు లార్డ్ కర్జన్. ప్రాబ్లం ఆఫ్ ది ఈస్ట్ గ్రంథ రచయిత. ప్రాబ్లం ఆఫ్ ది ఈస్ట్ గ్రంథ రచయిత. ఇతని కాలంలో ఇంగ్లాండ్ రాణి విక్టోరియా మరణించి 7వ ఎడ్వర్డ్ ఇంగ్లాండ్ చక్రవర్తి కావడం జరిగింది. 7వ ఎడ్వర్డ్ ఇంగ్లాండ్ చక్రవర్తి కావడం జరిగింది. క్షామ నివారణకు మెక్డోవల్ కమిటీని ఏర్పాటు చేశాడు. క్షామ నివారణకు మెక్డోవల్ కమిటీని ఏర్పాటు చేశాడు. సో మెక్డోవల్ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరంటే కర్జన్. మెక్డోవల్ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు? కర్జన్. 1901లో పురావస్తు పరిశోధన శాఖను ఏర్పాటు చేశాడు. పురావస్తు పరిశోధన శాఖను ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరంటే కర్జన్. సర్ కోలన్ స్కాట్మన్ అధ్యక్షత నీటిపారుదల కమిషన్ ఏర్పాటు చేశాడు. నీటిపారుదల కమిషన్ ఎవరి అధ్యక్షన? కోలన్ స్కాట్మన్ అధ్యక్షన నీటిపారుదల కమిషన్ ఏర్పాటు చేశాడు. విద్యారంగంపై థామస్ ర్యాలీ కమిటీ ఏర్పడింది. విద్యారంగంపై థామస్ ర్యాలీ కమిటీని ఏర్పాటు చేసిన ఎవరంటే కర్జన్. థామస్ ర్యాలీ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరంటే కర్జన్. థామస్ ర్యాలీ కమిటీ దేని మీద ఏర్పాటు చేయబడింది అంటే విద్యారంగం మీద ఏర్పాటు చేయబడింది. సర్ ఆండ్రూ ఫ్రేజర్ నాయకత్వంలో 1902లో పోలీస్ కమిషన్ ఏర్పాటు చేశాడు. ఎప్పుడు? 1902లో ఎవరి అధ్యక్షన? సర్ ఆండ్రూ ఫ్రేజర్ నాయకత్వంలో పోలీస్ కమిషన్ ఏర్పాటు చేశాడు. 1903లో ఎడ్వర్డ్ IV పట్టాభిషేకం ఢిల్లీ దర్బార్ నిర్వహించాడు. ఎడ్వర్డ్ IV పట్టాభిషేకం సందర్భంగా 1903లో ఢిల్లీ దర్బార్ నిర్వహించాడు. 1904లో భారతీయ విశ్వవిద్యాలయ చట్టాన్ని చేశాడు. ఏ సంవత్సరం? 1904లో భారతీయ విశ్వవిద్యాలయ చట్టాన్ని చేశాడు. 1904లోనే సహకార సంఘాల చట్టం చేశాడు. 1905లో బెంగాల్ విభజన జరిగింది. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కర్జన్. దీని ఫలితంగానే స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. 1899లో కలకత్తా కార్పొరేషన్ చట్టం ద్వారా ప్రజాప్రతినిధుల సంఖ్యను తగ్గించాడు. ఇప్పుడు 1899లో కలకత్తా కార్పొరేషన్ చట్టం ద్వారా ప్రజాప్రతినిధుల సంఖ్యను తగ్గించాడు. ఇతని యొక్క స్వీయ చరిత్రను రొనాల్డ్ షే రచించాడు. ఇతని యొక్క స్వీయ చరిత్ర రచన ఎవరు? రొనాల్డ్ షే. ఈయన రైల్వే బోర్డు ఏర్పాటు చేసి మరో గవర్నర్ జనరల్ కాలంలోనూ రైల్వే లైన్లు రైల్వే అభివృద్ధికి పాటుపడ్డాడు. రైల్వే బోర్డును ఏర్పాటు చేసి మరో గవర్నర్ జనరల్ కాలంలోనూ రైల్వే లైన్లు రైల్వే అభివృద్ధికి పాటుపడ్డాడు. రాబర్ట్ అధ్యక్షన రైల్వే కమిటీని ఏర్పాటు చేశాడు. ఎవరి అధ్యక్షన? రాబర్ట్ అధ్యక్షతన రైల్వే కమిటీని ఏర్పాటు చేశాడు. విద్యా సదస్సును సిమ్లాలో ఏర్పాటు చేశాడు. ఎక్కడ? సిమ్లాలో విద్యా సదస్సు ఏర్పాటు చేశాడు. సిమ్లాలో విద్యా సదస్సు ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరంటే కర్జన్. రాబర్ట్ అధ్యక్షన రైల్వేస్ కమిటీని ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరంటే కర్జన్. కలకత్తా కార్పొరేషన్ చట్టం చేసింది ఎవరంటే కర్జన్. పూసాలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ని స్థాపించాడు. పూసాలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ స్థాపించిన వైస్రాయ్ ఎవరంటే కర్జన్. ఎవరు? కర్జన్. క్వెట్టాలో సైనికాధికారుల శిక్షణ కళాశాల ఏర్పాటు చేశాడు. ఎక్కడ? క్వెట్టాలో సైనికాధికారుల శిక్షణ కళాశాలను ఏర్పాటు చేశాడు. క్వెట్టాలో సైనికాధికారుల శిక్షణ కళాశాలను ఏర్పాటు చేసింది ఎవరంటే కర్జన్. ఎవరు? కర్జన్. వాయవ్య సరిహద్దు తెగల సమస్యను పరిష్కరించి వాయవ్య సరిహద్దు రాష్ట్రంను ఏర్పాటు చేశాడు. వాయవ్య సరిహద్దు తెగల సమస్యను పరిష్కరించి వాయవ్య సరిహద్దు రాష్ట్రంను ఏర్పాటు చేశాడు. కర్జన్ గురించి ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇతన్ని బ్రిటిష్ ఇండియా ఔరంగజేబు అంటారు. రైతు బాంధవుడు అంటారు. డ్యూకిక్ వైస్రాయ్ అని కూడా అంటారు. బ్రిటిష్ ఇండియా ఔరంగజేబు, రైతు బాంధవుడు, డ్యూకిక్ వైస్రాయ్. ఇతని కాలాన్ని కమిషన్ల కాలం అంటారు. ఇతను రాసిన బుక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఈస్ట్. క్షామ నివారణకు ఏ కమిటీని? మెక్డోవల్ కమిటీని. క్షామ నివారణకు మెక్డోవల్ కమిటీ ఎవరు? కర్జన్. పురావస్తు పరిశోధన శాఖను ఏర్పాటు చేసింది ఎవరు? కర్జన్. కోలాన్ స్కాట్మన్ అధ్యక్షుడు నీటిపారుదల కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు? కర్జన్. విద్యారంగంపై థామస్ ర్యాలీ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరు? లార్డ్ కర్జన్. పోలీస్ కమిషన్ అనేక కమిషన్లు ఏర్పాటు చేశాడు. పోలీసుల మీద, విద్య మీద, నీటిపారుదల కోసం, పురావస్తు శాఖ, క్షామ నివారణకి,